సో ఇది మిస్లీడింగ్ ది పబ్లిక్, జనాలను మోసం చేయటం, అతనికి బీఫార్మ్ ఇచ్చిన ఇగ్నోర్ చేయటం. ఇతను ఏం చేస్తున్నా అంటే ఇంకొన్ని పాంప్లెట్లలో కలింటి రామచంద్రరాజు గారి బొమ్మ, ఎన్టీ రామారావు బొమ్మ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ అది లెఫ్ట్ బేస్డ్ పార్టీ. వాళ్ళ జెండా మీద గతంలో కూడా చెప్పుకున్నాం, పొడవలి సుత్తి, పులి, గుర్తు సింహం వచ్చింది, అదే విషయం. సో ఎన్టీ రామారావు గారి బొమ్మ, కలిదిండి అబ్బాయిరాజు గారి బొమ్మ. కలిదిండి అబ్బాయిరాజు గారి మనకు సమీప బంధువులు కూడా ఆయన, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరాజుకి ఇతను ఆయన స్థానాన్ని ఆయన పోటీ చేయనప్పుడు కుమారుడికి ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇతనికి ఎమ్మెల్యే స్థానం ఇస్తే 2009లో మరి ఏ వాళ్ళ అబ్బాయికి ఇస్తానన్న మాట ఇచ్చి తర్వాత ఇంకో రాజు గారికి అమ్మేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు. కలిదిండి అబ్బాయి గారి అబ్బాయికి దారుణమైన అన్యాయం, ఎమ్మెల్యే సీటు చేయటం జరిగిందన్నది ఉండి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అబ్బాయి వేసుకున్నాడు, అతను బొమ్మలు వేసుకుని అతని నీళ్ళలో దీక్ష, అతని గాల్లో దీక్ష, అతను గేది డెలివరీ చేసింది, ఇలాంటి బొమ్మలన్నీ వేసుకున్నాడు. ఓకే, బట్ ఫోటో అవసరమా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాడు అబ్బాయిరాజు గారి ఫోటో, ఎన్టీ రామారావు ఫోటో, ఎన్టీ రామారావుకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కనీసం అప్పుడు రామారావు వేరే పార్టీలతో పొత్తులో పెట్టుకున్నప్పుడు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు సీట్ ఇవ్వాల. సో ఆ రకంగా మరి అబ్బాయిరాజు గారి కుమారుడికి దారుణమైన అన్యాయం చేసి మరి ఆ ఏఎంసీ మార్కెట్ రామరాజు గారు అని చెప్పి ఇప్పుడు ఆయన కొలీగ్కి కాసులకు అమ్మేశారని చెప్పి ఉన్నోళ్ళందరూ చెప్తున్నారు. సో మరి వారు బొమ్మలు వేసుకుని ఇంకా తెలుగుదేశం సింపథైజర్ లాగా అబద్ధాలు ఆడుతున్నారు. దానికి సాక్షుడు ఒత్తాసు, ఆర్థిక సహాయంతో పాటు న్యూస్ పేపర్ సహాయం కూడా మరి వాళ్ళు అందిస్తున్నారు. అయితే ఆల్ ఇండియా బ్లాక్ లేదు, ఇండిపెండెంట్ అయితే ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే నామినేషను ఒక సంతకంతోనే పెట్టాడు ఆయన. నేను కంప్లైంట్ ఇందాక నిన్న మెయిల్లో పంపించా. ఈరోజు ఉదయం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో 3 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జ్ నిర్మల్ రాజు గారికి, మన జాయింట్ కలెక్టర్ ఉండి ఆరో గారికి, మా లాయర్ గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది. సో తక్షణం చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి లాయర్ కూడా అక్కడ వాళ్ళ మీటింగ్ పెడితే అక్కడికి రావటం జరిగింది. వాళ్ళకి చెప్పారు తక్షణం దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో నాటకాలు ఆడటం కష్టం అవుతుందండి ఇవాళ నుంచి కొంచెం. సో చూద్దాం మరి జనాలు మోసం చేయగలరు, ప్రజల్ని చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెప్పాలి. దానికి అబ్బాయిరాజు గారిని వీళ్ళు వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో చెప్తున్నా. అసలు సాక్షిలో ఇవాళ చిన్న ప్రాబ్లం చేస్తున్నాడు. అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్లా. పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే. అతను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అవాకులు సవాకులు పేలుతున్నాడు, చాలా రైట్, బ్రతుకుతీరు, మనం ఏం చేయలేం. కానీ నేను బాధపడేది కనీసం అభ్యర్థి గురించి రాయాలి సాక్షిలో. అది రాయకుండా శివరామరాజు హడలు శివరామరాజు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము నిన్న ఒక చిన్న చిన్న కాలమ్స్ నాకు ఎవరో పెడుతున్నారు, ఇదిగోండి సార్ ఇలాగా
బెదిరిపోయిన రఘురామ అని ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో సాడ్ ఇన్సిడెంట్, ఎవరో చచ్చిపోతున్నారు, ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పాం అనుకోండి, జగన్ అవ్వలేం కదా, సంతాపప్పుడు సంతాపంగానే పెడతాం. అలాంటి ఫోటో ఒకటి తీసుకుని అడిలెత్తిపోయిన రఘురామరావు ఇలాంటి ఫోటో ఉన్నాడు. సో అలాగా తెగలనా వరకు రాసుకుంటున్నారు. సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్నా. వీళ్ళు చెప్పిన ఈయన అందుబాటులో ఉండరు, అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా తిరుగుతున్నాను కదా. నిన్న 2 గంటల దాకా తిరిగాను. ఇవాళ పేపర్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్న దాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి హస్బెండ్ పెట్టుకుని నేను మళ్ళీ 4 గంటల నుంచి పెద్దపుల్లేరు, చిన్నపుల్లేరు, వానరం ఇవన్నీ తిరుగుతున్నాం. అసలు ఎక్కలేక ఏంటది మన వ్యాన్ ఎక్కలేకపోతున్న రఘురామ, ఆపసోపాలు పడుతున్న రఘురామ, నీకు ఇంకా పడలేదేంట్రా సాక్షి? నేను ఎంత హుషారుగా ఎక్కుతున్నాను. ఎక్కడ అంబేద్కర్ గారు విగ్రహం దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా, సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా, ప్రతి కూడల్లోనూ నేను దిగి అందరినీ కలుస్తున్నా. సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం, అంటే దారుణమైన పరాభవం కళ్ళెదురుగుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షుడు అలా రాసుకుంటున్నాడు. బట్ నా మనం ఏంటంటే మరి అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా బయట పెట్టుకుంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు. కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి. ఎంతసేపు నీకు భార్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే కొన్ని పదాలు మనం వాడకూడదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పీవీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది. అక్రమకి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దంటలా, సక్రమకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని సమానంగా చూసుకోరా సాక్షి అని ఒక విన్నపం. ఎంటేను లేకపోతే లేదు. ఇంకేమన్నా చెప్పాలా సాక్షికి? సరే అంటే ఇంపార్టెన్స్ నేను అనేది క్రైమ్ తప్పు కాదు, ఇట్స్ ఏ క్రైమ్. కట్టకూడదు. అది వార్నింగ్ లెటర్ చెప్పేశారు. మేము ఇమ్మీడియట్గా తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ అని వాళ్ళ లాయర్ కూడా చెప్పాడు. స్వతంత్ర అభ్యర్థి కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏంటంటే తీసుకెళ్ళాలి పబ్లిక్ లో. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించమని ఓట్లేయాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఒక ఫ్లాగ్ ఉంది, ఆ ఫ్లాగ్ వేసుకోవాలి. సరే ఆ ఫ్లాగ్ వేసుకోకపోతే బట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అతను కలిదిండి అబ్బాయి రాజు గారు ఆత్మ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు. యాక్చువల్గా అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు. లేదు ఏదన్నా కనికరించినా ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇతను వెళ్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించవచ్చు ఈ ఎలక్షన్కి. బట్ ఇప్పుడైనా అది తీసేయాలి. తీయకపోతే తీవ్రమైన చర్యలే తీసుకుంటారు. తీయకుండా ఉంటే శాశ్వతంగా అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. అది ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లకా ఈ ఎలక్షన్కా అసలైతే ఇప్పుడే తప్పు సరి చేసుకున్నాను, నాకు తెలియక మా వాళ్ళు ప్రింట్ చేశారండి, అసలు నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, క్షమిస్తే క్షమించవచ్చు. బట్ తక్షణం ఇప్పుడు నా స్టిక్కర్ తిరుగుతున్నారు వీళ్ళు పెచ్చమండోళ్ళకి, వీళ్ళు వెళ్ళి మరి కొంచెం అందంగా కనపడుతున్నామనో మరి ఏంటో తెలియదు కానీ నా స్టిక్కర్లు పీకుతున్నారు వీళ్ళు తొండరన వాడుకలు. సో వాళ్ళ స్టిక్కర్లే పీక్కోవాలి. ఇప్పుడు మా స్టిక్కర్లు కాకుండా ఆడిదాడి పీక్కోవాలి. అది పీకేటప్పుడు నాది కూడా పీకుతాడో నాకు తెలియదు. సో చూద్దాం. ఆడిదాడి పీక్కోవాల్సిన అవసరం అయితే ఉంది, అంటే స్టిక్కరు. సో వేసిన పోస్టర్లో స్టిక్కర్లు
వాళ్ళ పీక్కోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పీక్కోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. చూద్దాం. మరి అతను వేరే పార్టీ అభ్యర్థి. సో నేను తెలియజేసేది ఏంటంటే ఉండి నియోజకవర్గ ప్రజలకు, అంటే అతనికి ఏదో ఓట్లు వస్తాయని కాదు, బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సాక్షుడు అదే పనిగా రాసుకుంటున్నాడని. స్వర్గీయ రామచంద్రరాజు గారి ఆత్మకు, స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మకు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఏంటది వేటుకూరి వెంకట శివరామరాజుకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీ వేరు, ఆ పార్టీ లెఫ్ట్ భావజాలం. మరి ఈయన లెఫ్ట్ భావజాలానికి వెళ్ళినప్పుడు మావోజీ గారి ఫోటో, స్టాలిన్దో లెనిన్దో ఇలాంటి ఫోటోలు వేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఇలాగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఫోటో వేసుకుని ఇలాగా చేసుకోవటం అది భావదారిద్ర్యం కింద వస్తుంది. అదో ఇదో ఏదో డిసైడ్ చేసుకోవాలి. ఇదైతే క్రమశిక్షణగా ఉండాలి. లేదు ఆ లెఫ్ట్ భావజాలానికి వెళ్ళిపోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా మరి ఇండిపెండెంట్ అంటాం. సరే, ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వ్యక్తికి ఒక 5 నిమిషాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎందుకంటే ప్రజలను మోసం చేయటం అన్యాయం కాబట్టి దాన్ని కొంచెం విశదీకరించి చెప్పవలసి వచ్చింది. అయినా మోసం చేయాలి అని అనుకుంటే ప్రజలే అతన్ని మోసం చేయరు. సాక్షికి తెలియజేస్తున్నా. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేవుగా? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఎల్లుండి పెట్టుకుందాం. అవును, కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నా. శివ గారికి మొన్న మేము ఒక 2 విలేకరులను కూడా చెప్పాను.